తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అని చెప్పి ఏదైతే పథకాలు తీసుకురావడం జరిగిందో ప్రతి పథకం అనేది ఒక ఫ్రాడ్గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గొర్రెల పంపిణీ యాదవ సోదరులని నేను ఖచ్చితంగా ఉద్ధరిస్తా అనే కోణంలో కేసీఆర్ తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం అనేది పెద్ద ఫ్రాడ్ అనేది 700 కోట్ల గోల్మాల్ జరిగింది ఈ పథకంలో. అంటే కేసీఆర్ పాలన తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ బంధు కావచ్చు, మైనార్టీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రాడ్ పథకాలు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి పథకాలు. కేసీఆర్ అనేది వ్యక్తి కులాల ప్రాతిపదికన పథకాలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల మత ప్రాంత వర్గ విభేదాలుగా విభజించి ఓట్ల రాజకీయం చేయడం జరిగింది కేసీఆర్ తప్ప తెలంగాణ జాతిని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఎన్నడూ కూడా కేసీఆర్లో కనిపించలేదు అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ కులానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా విభజించడం జరిగింది, విభజించి పాలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని సర్వనాశనం చేయడం జరిగింది కేసీఆర్ పాలనకు ఇది ఒక నిలువుటద్దంగా పేర్కొనవచ్చు. గొర్రెల పంపిణీ అంశానికి సంబంధించి ఆ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా గతంలో ఎవరైతే మాజీ మంత్రిగా ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించే వ్యక్తి కళ్యాణ్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి నుంచి మొదలు పెడితే, గతంలో పనిచేసిన మంత్రి ఓఎస్డీ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయిలో కానీ లేదంటే కింది స్థాయి మండల స్థాయి ఈ యాదవ సంఘాల్లో ఎవరైతే ముందున్న నాయకులు ఉన్నారో అనేక మంది నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది. ఎవరైనా ఏ కులానికి లేదంటే ఏదైనా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లో రాణిస్తే ఆయా కులాలు కానీ ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ ఆ సొంత కులానికి సంబంధించిన సొంత వర్గానికి సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులనే మోసం చేయడం జరిగింది అనేది స్పష్టమవుతుంది. యాదవ సోదరులందరినీ కూడా చాలా మంది రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి యాదవ కులానికి సంబంధించిన వ్యక్తులే గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ముందుండి, అది జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ముందుండి కోట్లాది రూపాయలు అక్రమ పద్ధతిలో సంపాదించడం జరిగింది కమిషన్ల పేరుతో అనేది స్పష్టమవుతుంది. 700 కోట్ల రూపాయలకు సంబంధించి గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందంటే కేసీఆర్ పాలనకు ఇది ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు. మిత్రులారా, గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్. టీఎస్ఎల్డీఏ సిఇఓ రామచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మోహిదోద్దీన్. కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్. పట్టుబడ్డ వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు. రామచందర్ హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర. పాత ధర 1,25,000 ఉంటే కొత్త ధర 1,75,000. ఒక్కో యూనిట్ కి 20,000 అధికారులకు కమిషన్. లబ్ధిదారుల వద్ద టోకెన్లు, కాగితాలపైనే గొర్రెల కొనుగోళ్లు. ఈ గొర్రెల పంపిణీ ఎట్లా చేసిన మిత్రులారా, గౌరవనీయులు కేసీఆర్ సిగ్గు లజ్జ చీమున్నెత్తురు అనేది లేకుండా డ్రా పద్ధతులు చేయడం జరిగింది. అన్ని పేర్లు చిట్టీలు రాసి ఒక డబ్బలు వేసి డ్రా తీయాలి, మొత్తం తీయాలి. ఎవరికి వచ్చినాయి అందులో? హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, జార్ఖండ్లో, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో వివిధ పనుల కోసం వెళ్ళిన ఎవరైతే యాదవ సోదరులు ఉన్నారో డ్రాలో వాళ్ళ పేర్లు రాస్తే తీయడం జరిగింది. మరి హైదరాబాద్లో, ఢిల్లీలో, బొంబాయిలో ఇతర పనుల కోసం వెళ్ళిన యాదవ సోదరులు ఊర్లో ఉండి గొర్రెలు ఇవ్వడం కాస్తారా మిత్రులారా? సిగ్గు అనేది ఉండారా? నిజమైన లబ్ధిదారులు ఎవడు ఆ లబ్ధిదారునికి ఇస్తే వాడు గొర్రెలను పెంచుకొని హాయిగా జీవనం సాగించే అవకాశం ఉంది. గొర్రెలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాంసపు ఉత్పత్తులు పెంచాలి. యాదవ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని పెంపొందించాలి అనే కోణంలో, ఆర్థికంగా స్వావలంబన కల్పించాలనే కోణంలో కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకంలో పనికిమాలిన పద్ధతులు ప్రవేశపెట్టడం జరిగింది కేసీఆర్. లక్కీ డ్రా ద్వారా, చిట్టీల ద్వారా పేర్లను నియమించడంతో ఏమైందంటే అవసరం లేని వ్యక్తులకు గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. గొర్రెల పంపిణీ చేస్తే ఆ గొర్రెలు తీసుకొచ్చి ఇంటి ముందర పెడితే అవి ఏమి చేసుకుంటాడు? ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వలసమైన వ్యక్తులు. అవి అందుకోసమే గొర్రెలు ఇంటికి తీసుకురాలేదు. ఊర్లలో వాళ్ళకి ఇల్లు లేదు, ఎందుకంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిలేదు, వాళ్ళకి గుడిసె కూడా గతి లేదు. కాబట్టి గొర్రెలు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు మిత్రులారు? ఇతర ప్రాంతాల్లో నివాసాలకు వెళ్ళి ఉపాధి కోసం దశాబ్దాల క్రితం వెళ్ళిన అనేక మంది వాళ్ళకి గొర్రెలు తీసుకొచ్చి 30 గొర్రెలు 20 గొర్రెలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర కట్టేస్తే వాళ్ళకి ఇల్లే లేకపోయా, వాడు ఏడ కట్టేసుకోవాలి, వాడికి పొలమే లేకపోయా, వాడు ఏడ మేపుకోవాలి. ఇది కేసీఆర్ యొక్క
పథకాలకు నిదర్శనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంది. ఈ పథకం బిల్లు చెల్లింపుల్లో ఏకంగా 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కొనని గొర్రెలు కొన్నట్టు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు కేవలం కాగితాలపైనే లావాదేవీలు నడిపించి పథకాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేశారు. ముందుగా 2.10 కోట్ల గోల్మాల్ జరిగినట్లు కేసు నమోదు కాగా ఏసీబీ దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు సుమారు 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మరోవైపు ఈ పథకంలో బిల్లుల చెల్లింపు అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ TSLDA CEO సభావత్ రామచందర్ నాయక్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రామచందర్ గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకందారుల సహకార సంస్థ ఎండీగా కూడా పనిచేశారు. కాగా 2.10 కోట్ల గోల్మాల్ కేసులో ఏసీబీ ఇప్పటికే 10 మంది నిందితులను అరెస్ట్ చేయగా ఇందులో 4 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తాజా అరెస్టులతో గొర్రెల స్కామ్ లో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కు చేరింది. కళ్యాణ్ రామచందర్ తమకు అధికారం రాజకీయం అండదండలు అడ్డు పెట్టుకుని గొర్రెల కొనుగోలు నిధుల చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. ఉద్దేశపూర్వకంగానే ఈ పథకంలో ప్రైవేటు వ్యక్తులు భాగస్వాములు చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిధులు పక్కదారి పట్టించాలని జిల్లా స్థాయిలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్లతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ఇప్పటికే పట్టుబడ్డ వారి ఇచ్చిన సమాచారం దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు కళ్యాణ్ రామచందర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించడం జరిగింది. అక్రమాలకు బీజం వేశారిలా పశు సంవర్ధక శాఖ అధికారులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లు అంతా కుమ్మక్కై నిధులను దారి మళ్లించారు. రామచందర్ TSLGD-CF ఎండీగా పనిచేసిన సమయంలో కీలక నిర్ణయం జరిగింది. తొలుత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినప్పుడు యూనిట్ ధర 1,25,000 ఉండేది. రెండో విడతకు వచ్చేసరికి యూనిట్ ధరను 1,75,000కు పెంచారు. గొర్రెల ధర పెరిగిందని, ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు దొరకడం లేదని సాకులు చూపిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి వరకు యూనిట్ ధరను 50,000 పెంచింది. దీన్ని ఆసరగా చేసుకొని పశు సంవర్ధక శాఖ అధికారులు అక్రమాలకు తెరతీశారు. లబ్ధిదారులను, గుల్ల కురుమలను పశు సంవర్ధక శాఖ అధికారులను జత చేసి ఇతర రాష్ట్రాలకు గొర్రెల కొనుగోలుకు పంపించాల్సి ఉండగా లోలోనా అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఎండి మొహిదుద్దీన్ తో గొర్రెల సరఫరాకు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సదరు బ్రోకర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో యూనిట్ కు 15,000 క్యాష్ బ్యాక్ ఇస్తానని, భోజనం వసతి ఖర్చులకు 5,000 ఇస్తానని, ఉచిత రవాణా వసతి కల్పిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఒక్కో యూనిట్ పై 20,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ పశు సంవర్ధక శాఖ అధికారులకు వచ్చింది. 2 విడతలు 1,75,000 యూనిట్ విలువలో 20,000 అధికారులు గిట్టుబాటు చేసుకున్నారు. ఇక నిధులు దారి మళ్లించారు. ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేయడానికి లబ్ధిదారులతో పాటు పశు సంవర్ధక శాఖ అధికారులు పంపించాల్సి ఉండగా రామచందర్ ఎండీగా ఉన్న సమయంలో ఈ నిబంధనలు మార్చారు. ఇతర శాఖలకు చెందిన అధికారులను కూడా గొర్రెల కొనుగోలుకు పంపేలా నిబంధనలు సడలించారు. గొర్రెల కొనుగోలు, లబ్ధిదారులకు పెంపకంలో ప్రైవేటు వ్యక్తి కాంట్రాక్టర్ మొహిదుద్దీన్ తో పాటు ఆయన కుమారుడు అంతా తమై వ్యవహరించారు. తండ్రి కొడుకులు ఆయా ప్రభుత్వ విభాగాలతో ఏర్పడిన బృందాలతో కలిసి గతేడాది ఆగస్టు 13 నుంచి 23 తేదీల మధ్య కాలంలో ఏపీలో పర్యటించారు. పల్నాడు, ప్రకాశం, గుంటూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు అంటే 2,793 గొర్రెలు సేకరించారు. బిల్లులు సేకరించి చెల్లింపు జరిపేందుకు రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను ప్రభుత్వ అధికారులు తీసుకున్నారు. ఇక్కడ తమ అధికారాన్ని ఉపయోగించి నిధులు దారి మళ్లించేందుకు పథకం రూపొందించారు. గొర్రెలు కొనుగోలు చేసిన వారి ఖాతాల్లో కాకుండా ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకు ఖాతాలు వివరాలు నమోదు చేశారు. దీంతో రైతుల ఖాతాలకు బదులుగా బ్రోకర్లకు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి 2.10 కోట్లు మళ్లించారు. గొర్రెలు విక్రయించిన డబ్బులు రాకపోవడంతో ఏపీ రైతులు ఆందోళనకు గురయ్యారు. కాంట్రాక్టర్ నిర్దేశించిన ప్రయోజనం లేకపోయింది. పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో కాంట్రాక్టర్ వెళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేసు ఏసీబీకి బదిలీ అయింది. లోతుగా దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ అధికారులు మొదటి దశలో ప్రైవేటు వ్యక్తులు, ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు, ఇప్పుడు మాజీ ఓఎస్డీ, CEO వరకు వెళ్లారు.
తర్వాతి దర్యాప్తులో రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి విచారించినట్లు సమాచారం. ఇక నేతల ప్రమేయంపై ఆరా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. నిధుల గోల్మాల్పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. లభిస్తున్న ఆధారాల మేరకు కేసుతో సంబంధం ఉన్న ప్రస్తుత మాజీ ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ పట్టుబడడంతో ఈ కేసులో రాజకీయ ప్రమేయం పైన ఏసీబీ కూపీ లాగేందుకు సిద్ధమవుతుంది. నేతల అండదండతోనే అక్రమాలు జరిగాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కోణంలో నిందితుల్ని విచారించే వివరాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులు లభించే ఆధారాల మేరకు రాజకీయ నాయకుల్ని టచ్ చేసేందుకు ఏసీబీ సిద్ధమైనట్టు సమాచారం. ఇక లబ్ధిదారులకు టోకెన్లు, కాగితాలపై గొర్రెలు. ఈ పథకంలో కొందరు లబ్ధిదారుల గొర్రెలు యూనిట్లే అందలేదు. లబ్ధిదారులకు గొల్ల కురుమలకు గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు రాసుకున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని గ్రామంలో లబ్ధిదారులకు ప్లాస్టిక్ కాయిన్లు పంపిణీ చేశారు. పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో పాటు దళారులు కలిసి కాయిన్లు అప్పగించారు. గొర్రెలు తెచ్చిన వారికి లబ్ధిదారులు ఈ కాయిన్లు చూపిస్తే వాళ్ళు గొర్రెలు ఇచ్చిపోతారు. కానీ దళారులు గొర్రెలు తెచ్చింది లేదు, లబ్ధిదారులకు ఇచ్చింది లేదు. కానీ కాయిన్లు మాత్రం వారి వద్దే ఉండిపోయాయి. కాగితాలపైనే గొర్రెల యూనిట్లు పంపిణీ జరిగిపోయింది. ఈలోగా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిగింది. విచారణ అధికారులు నల్గొండ జిల్లాకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేయగా లబ్ధిదారులు ప్లాస్టిక్ కాయిన్లు చూపించారు. వారి పేర్లను జాబితాలో చూస్తే లేవు, గొర్రెల యూనిట్లు అందినట్లే ఉంది. ఇది నాగర్కర్నూలు జిల్లాలో కూడా భారీ అవినీతి చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి సంబంధించిన యాదవ రాజకీయ నాయకులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు కూడా స్పష్టంగా ఉంది. నెలలుగా పత్తలేని మోయిదుద్దీన్ గొర్రెల కొనుగోలు బిల్లు చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో A1 గా ఉన్న మోయిదుద్దీన్ పత్తాలు లేకుండా పోయాడు. మోయిదుద్దీన్ తో పాటు ఆయన కుమారుడు ఏసీబీ కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి జారుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు దుబాయ్ తలదాచుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ అధికారులు వారిని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెష్ అండ్ ఫాస్టర్ సైమో సంస్థలకు మోయిదుద్దీన్ ఎండీగా ఉన్నారు. నెట్ డీల్ షిప్ అండ్ గోల్డ్ ఫార్మ్స్ కు డైరెక్టర్ గా ఉన్న మోయిదుద్దీన్ తన పేరు ఎస్ఎస్ మోయిద్ గా రికార్డులో నమోదు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. నియో మల్టీప్లెక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రొప్రైటర్ గా ఉన్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. మొత్తం పథకంపై సమగ్ర విచారణ. గొర్రెల పంపిణీ పథకం మొదలైనప్పటి నుంచే అక్రమాలు మొదలయ్యాయి. రెండో విడతతో పాటు మొదటి విడతలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకం సమయంలో షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పనిచేశారు. అప్పుడు పశు సంవర్ధక శాఖలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులపై కేసులు నమోదయ్యాయి. కొందరు అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు. అప్పట్లో లక్ష్మారెడ్డి ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. మొదటి విడతలో లక్ష్మారెడ్డి, రెండో విడతలో రామచంద్ర ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యావత్ గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరుగుతుండడం గమనార్హం. గొర్రెల పంపిణీలో అక్రమాలపై విచారణ జరుగుతుండడంతో అక్రమార్కులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇది మహబూబ్నగర్లో కానీ నాగర్కర్నూలులో కానీ యాదవ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అనేక మంది ప్రమేయం ఇందులో ఉంది. నాయకులతో ప్రమేయంతో పాటు ఈ నాయకులు ఒకవైపు, అధికారులు మరోవైపు ఇద్దరు కలిసి తోడు దొంగల వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లాలో కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా యాదవ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎందుకు యాదవ నాయకులపైన విచారణ జరిపించాలంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన, వాళ్ళ కులానికి సంబంధించిన యాదవ సోదరులని గొర్రెల పంపిణీ విషయంలో మోసం చేయడం జరిగింది. వాళ్ళ సొంత కులాన్ని మోసం చేసినటువంటి ఇలాంటి నాయకులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరే గొర్రెల యూనిట్ ధరను ఏకంగా 50,000 పెంచడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి రామచంద్ర తెరలేపినట్లు లోలోన సంస్థ పేరుతో దందా నడిపిన దళారి మోయిదుద్దీన్ అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ సూత్రధారులుగా ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. కళ్యాణ్ రామచంద్రపై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి. పశు సంవర్ధక శాఖలో 2021-23 మధ్య కాలంలో రామచంద్ర ఎండీగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. గొర్రెల కొనుగోలులో ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం ఇవ్వడం ద్వారా నిధులు దారి మళ్లేందుకు ఆస్కారం కల్పించారన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు ఏసీడీసీ రుణం ఇవ్వకపోయినా 80,000 మంది లబ్ధిదారుల నుంచి అదనపు డీడీలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయం సమయంలోనూ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ దొంగలకి
ఖచ్చితంగా శిక్ష పడేలా, అదేవిధంగా అప్పటికి సంబంధించిన అప్పుడు మంత్రిగా ఎవరైతే వ్యవహరించడం తలసాని పైన కూడా ఖచ్చితంగా విచారణ జరిపిస్తేనే మొత్తం విషయం తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా యాదవ్ సోదరుడే కాబట్టి, ఈ యాదవ్ సోదరులందరినీ ముంచిర్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయనను కూడా తీసుకొచ్చి విచారణ నిర్వహిస్తేనే నిజాలు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.